ఇది ఒక అవేర్నెస్ వీడియో, 10 మందికి షేర్ చేయండి. ఈ కుక్కలకు సంబంధించిన ప్రేమికులు కూడా కొంచెం శ్రద్ధగా వినండి. ఈ మధ్య ముఖ్యంగా వర్షాకాల సమయాల్లో ఈ కుక్కలు అనేవి ప్యానిక్కి గురవుతాయి, కొన్ని పిచ్చైపోతాయి. అందులో భాగంగా దాడులకు పాల్పడతాయి. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చి ఆ మున్సిపల్ అధికారులు లేకపోతే మున్సిపల్ సిబ్బందితో వాటిని నియంత్రించడం అనేది స్టార్ట్ చేస్తే ఈ పెటా పేరిట వచ్చేస్తారు. ఈ కుక్కల హక్కుల పరిరక్షణ సమితులందరూ కూడా వచ్చేస్తారు. రావాలి, తప్పదు. ప్రతి ఒక్క జీవరాశి కాపాడబడాలి. కానీ మానవ ధర్మం అంటూ ఉంటుంది కదా, మనుషులకు తోడ్పాటు అందించాలి కదా, మనుషుల ప్రాణాలని మనుషులే రక్షించుకోవాలి కదా, సంరక్షించుకోవాలి కదా. చిన్న చిన్న పిల్లల మీద కుక్కలు దాడులు చేస్తూ ఉన్నా కూడా వాటిని తీవ్రంగా ప్రతిఘటిస్తే హక్కుల పేరుతో ఇబ్బంది పెడుతూ ఉన్నారు. తాజాగా హుజూర్బాద్ జమికుంట ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఒక పిచ్చి కుక్కను మున్సిపల్ సిబ్బంది డాగ్ స్క్వాడ్ హతమార్చారు. జమికుంటలో గడిచిన బుధవారం సాయంత్రం పలువురిని కరిచిన పిచ్చి కుక్క హుజూరాబాద్ వెళ్ళింది. అక్కడ దాదాపు 25 మందిపై ఇష్టం వచ్చినట్టు దాడి చేసింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇది తాజాగా జరిగిన ఘటన. అంతకుముందు కొంతమంది చిన్నారుల్ని కూడా కొన్ని కుక్కలు దాడి చేసి చాలా తీవ్రంగా గాయపరిచాయి. ఇంకా చాలా చూసాం కదా, అవన్నీ కూడా మనం చెప్పడానికి కూడా భయంకరంగా ఉంటాయి. ఆ విజువల్స్ అన్నీ కూడా మనల్ని గగురుపాటుకు గురి చేస్తాయి. అప్పుడు సోకాల్డ్ మేయర్ గారు, జిహెచ్ఎంసీ మేయర్ గారు ఎలా స్పందించారో కూడా చూసాం. కుక్కలు మాంసానికి అలవాటు పడ్డాయి, సడన్గా వాటికి ఆహారం లేకపోయేసరికి ఆ విధంగా వ్యవహరించి ఉండొచ్చు, చూసి చూడనట్లు వదిలేద్దామన్నలాగా మాట్లాడారంటే ఇంకా మనం ఏమంటాం చెప్పండి. పైగా ఈ కుక్కల విషయంలో కూడా ఒక స్కామ్ ఉంది. మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతున్నామంటూ పాలకులు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నా ఇక్కడి పరిస్థితులు మాత్రం ఎందుకు భిన్నంగా కనిపిస్తున్నాయి. కనీసం కుక్కలను, దోమలను నియంత్రించలేని దుస్థితి. కుక్కల నియంత్రణ పేరిట ప్రతి ఏటా 10 కోట్ల రూపాయలు వెచ్చిస్తూ ఉన్నారంట. జనానికి మాత్రం కుక్క కాటులు తప్పడం లేదు. ఈ 10 కోట్ల రూపాయలు ఏం చేస్తున్నారు? తాజాగా జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కుక్కల దాడిలో ఒక బాలుడు మృతి చెందిన ఘటనతో జిహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం మరోసారి అలర్ట్ అయింది. దాడులు జరిగినప్పుడు అలర్ట్ అవ్వడం, తర్వాత కునుకు తీసుకుని పడుకోవడం. ఈ ఘటన తనను ఎంతో కలిచివేసిందంటూ ప్రకటన చేసిన సీఎం రేవంత్ రెడ్డి మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించిన నేపథ్యంలో జిహెచ్ఎంసీ వెటర్నరీ విభాగం క్షేత్రస్థాయి విధులపై ఎక్కువగా దృష్టి సారించింది. ఈ దృష్టి సారించడం అనేది తాత్కాలికంగా ఉండకూడదు. దానికి సంబంధించిన విభాగము, ఉద్యోగులు ఉంటారు కదా, వాళ్ళని స్వేచ్ఛగా నిరంతరం వదిలేయాలి. వాళ్ళు ఏం చేసినా ఈ హక్కుల పేరిట వచ్చే వాళ్ళని పక్కన పెట్టాలి, కంట్రోల్ చేయాలి. అది వారి ధర్మం. దీనికి కూడా విఘాతం కలిగిస్తే ఎలాగా? ఇక తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా వర్షాకాల సమయంలో పిల్లల్ని బయటకు తీసుకువెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా, అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడు ఎలా ప్యానిక్గా అవి అటాక్ చేస్తాయో తెలియదు కాబట్టి భయపడక్కర్లేదు, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయాల్లో అవేర్నెస్ వీడియోలు కూడా గవర్నమెంట్ చేసి విడుదల చేయాలి. ఎలాగైతే డ్రగ్స్ బారిన పడకుండా యువత ఉండడానికి కొన్ని అవేర్నెస్ వీడియోలు చేస్తున్నారు, అలాగే ఈ కుక్కల బారిన పడకుండా, కుక్కల నుంచి ఏ విధంగా మనల్ని మనం కాపాడుకోవాలి, పిల్లల్ని సంరక్షించుకోవాలి అనే పాయింట్ మీద కూడా చర్చలు చేయాలా, లేకపోతే వీడియోస్ కూడా రిలీజ్ చేయాలా, సందేశాలని వ్యాప్తం చేయాలా. అలాగే టీవీ న్యూస్లో కూడా అర్థవంతమైన డిబేట్లు చేయాలి, అరుపులు గోలలు కాకుండా. వాటిల్లో ఈ హక్కుల సంఘాలు లాంటివి రాకుండా చూసుకోవాలి. అది సంగతి.